ముందా తుఫాన్ హెచ్చరికలతో గుంటూరు బాపట్ల జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. 28న తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన తుఫానుల కంటే ఎక్కువ ప్రభావం ఉంటుందంటున్నారు. దీంతో గుంటూరు బాపట్ల జిల్లాల్లో 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులిచ్చారు. గుంటూరు బాపట్ల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లాలో కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, తూళ్లూరు మండలాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సమాచారంతో ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల, గుంటూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే తుఫాను తీరం దాటడానికి ముందు, దాటిన తర్వాత కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగనే తీరం దాటడానికంటే ముందు చూసుకున్నట్లయితే 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు కలెక్టరేట్ అలాగనే బాపట్ల కలెక్టరేట్లో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలకు సంబంధించి అన్ని మండలాల అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు, రేపు, ఎల్లుండి, ఎల్లుండి మొత్తం 27, 28, 29 3 రోజుల పాటు 2 జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకన్నిటికీ సెలవులు ప్రకటించారు. అలాగనే అధికారులు అప్రమత్తంగా ఉండాలి, 24 గంటలు కూడా డ్యూటీలో ఉండాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా తుఫాను ఎఫెక్ట్తో ఎక్కువగా ఎక్కడైతే వర్షాలు కురుస్తాయో వాటికి సంబంధించి కూడా అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే తాడికొండ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాలు తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. తాడికొండ మండలంలో తుళ్ళూరు, అలాగనే మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలతో పాటు తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మొత్తం 5 ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 5 ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపు 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ 5 ప్రాంతాల్లో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములను కూడా రెడీ చేయడం జరిగింది. అలాగనే గుంటూరు కలెక్టరేట్, అలాగనే బాపట్ల కలెక్టరేట్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా కంట్రోల్ రూమ్లోని ఫోన్ నెంబర్లకు చెప్పిన సమాచారం అందించినట్లయితే వెంటనే సహాయం కూడా అందిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో రామారావు.